హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. నీట్ యూజీ 2024కి సంబంధించిన అప్డేట్స్ ఈరోజు వీడియోలో చూద్దాము. సో, దానికంటే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పటివరకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని. సో దట్ మీకు అన్ని అప్డేట్స్ క్లియర్‌గా వస్తూ ఉంటాయి. సో, మన దగ్గర పెయిడ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ఎవరికైనా పెయిడ్ సర్వీస్ కావాలంటే కింద నంబర్‌కి వాట్సాప్‌లో మెసేజ్ మాత్రం చేయండి దయచేసి. సో, కన్వీనర్ కోటా పూర్తిగా రాష్ట్ర విద్యార్థులకే అని చెప్పేసి మనకి ఆహ్ ఈరోజు న్యూస్‌లో రావడం జరిగింది. సో, మనము నిన్నటి వీడియోలో క్లియర్‌గా మాట్లాడుకున్నాము. దాంట్లో నోటిఫికేషన్‌లో ఇచ్చిన ప్రకారంగా అదర్ స్టేట్ స్టూడెంట్స్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి మనకి ఒక ఇంపార్టెంట్ నోట్ కూడా దాంట్లో ఇవ్వడం జరిగింది. దాంట్లో నోటిఫికేషన్‌లో నేను మీకు ఆ పాయింట్‌ని చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇక్కడ చూడండి హెడ్‌లైన్ చూసుకున్నట్లయితే మనకి రాష్ట్రంలోని ప్రభుత్వ కాలేజీల్లో 415కు పెరిగిన ఎంబీబీఎస్ సీట్లు అని చెప్పేసి హెడ్డింగ్ ఉంది. అండ్ వీటిలో జాతీయ కోటా కింద అంటే ఆల్ ఇండియా కోటా కింద 617 సీట్లు ఆల్ ఇండియా కోటాకెళ్ళిపోతాయి. సో, నిన్నటి నుంచి మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. చాలామంది రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. సో, మనకిదేంటంటే ఈ కన్వీనర్ కోటా పూర్తిగా రాష్ట్ర విద్యార్థులకే అనేది ఏంటి అనంటే, ఈ తెలంగాణ ఏర్పాటయ్యి మనకి 10 సంవత్సరాలు అయిపోయిన సందర్భంగా దానికంటే ముందు రాష్ట్రంలో 2014కు ముందు ఏర్పాటైన అన్ని వైద్య కళాశాలలో 15% అన్‌రిజర్వ్డ్ కోటా సీట్లకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పోటీ పడేవారు. ఏది ఇంతకుముందు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తి కావడంతో కన్వీనర్ కోటా సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులతోనే భర్తీ కానున్నాయి. సో, ఇక్కడ మనకేం జరుగుతుంది అనంటే ఇంతకుముందు కంప్లీట్‌గా అన్ని కాలేజీల్లో 15% సీట్లు అందరూ అంటే 15% అన్‌రిజర్వ్డ్ గాబట్టి, ఆ అన్‌రిజర్వ్డ్ సీట్స్‌లో లోకల్ వాళ్ళు అండ్ నాన్ లోకల్ వాళ్ళు వేరే స్టేట్స్ వాళ్ళందరూ గూడా వచ్చేవాళ్ళు. తర్వాత మనకి ఒక జియో వచ్చింది. తెలంగాణ ఫార్మ్ అయిన తర్వాత వచ్చిన ఇన్‌స్టిట్యూషన్స్‌లో అదే మెడికల్ కాలేజెస్‌లో మాత్రమే అన్నీ అదే లోకల్ వాళ్ళకి అండ్ అంతకుముందు ఏర్పాటైన కాలేజీల్లో 15% అన్‌రిజర్వ్డ్ కోటాలో పార్టిసిపేట్ చేయొచ్చు అన్న విధంగా ఇంతకుముందొచ్చింది. అది లాస్ట్ ఇయర్ వరకు ఆ విధంగా జరిగిందనమాట. బట్ ఈ సంవత్సరం నుంచి ఇంకా అన్ని ఇన్‌స్టిట్యూషన్స్‌లో మొత్తం అన్ని మెడికల్ కాలేజెస్‌లో, డెంటల్ కాలేజెస్‌లో మీకు మొత్తము లోకల్ స్టూడెంట్స్‌కే ఇవ్వడం జరుగుతుందనమాట ఈ సంవత్సరం నుంచి. సో, అయితే నిన్న మనం చేసిన వీడియోలో ఆఫ్‌కోర్స్ ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగింది. అది టైపింగ్ ఎర్రర్ నేను గూడా చూసుకోలేదు. అయితే అదేంటంటే ఒక్కసారి చూద్దాము. ఓపెన్ కేటగిరీకి 453 అనేసాను. అది 453 కాదు 553 యాక్చువల్‌గా. సో, దానికి సంబంధించిన అకార్డింగ్ ర్యాంక్ వచ్చేసి మనకి 1,33,720 దాకా కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. సో, నిన్నటి వీడియోలో జరిగిన చిన్న మిస్టేక్‌ని మీరు గమనించాలని కోరుకుంటున్నాను. సో, ఇక బీసీఏ గురించి కూడా మనల్ని కొంతమంది అడిగారు కామెంట్స్‌లో. యాక్చువల్‌గా బీసీఏ, బీసీడీఈ వరకు ఇది మనము జస్ట్ ఒక అంచనా ప్రకారం వేసిన కట్ ఆఫ్ మార్క్స్ మాత్రమే. ఎందుకనంటే మనకి ఈ నిన్న అపియర్డ్ లిస్ట్ ఏదైతే ఉందో మన తెలంగాణ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ రిలీజ్ చేసిన అపియర్డ్ క్యాండిడేట్స్ లిస్ట్ దీంట్లో తీసుకుంటే మనకి ఇక్కడ కేటగిరీ ఓబీసీ ఉంది కరెక్టే. ఇది నేనే చెప్పాను మీకు వీడియోలో. సో, ఈ ఓబీసీ ఉన్న దాంట్లో ఎంతమంది బీసీఏ ఉన్నారు, బీసీబీ ఉన్నారు, బీసీసీ ఉన్నారు, బీసీడీఈ ఇలా ఎవరెవరు ఎంతెంత మంది ఉన్నారని ఒక గెస్ ప్రకారము మనం అంటే లాస్ట్ ఇయర్ ట్రెండ్స్ చూసి ఓకే. బిఫోర్ లాస్ట్ ఇయర్ అంతకుముందు అలా అసలు ఎంతెంత మంది ఉంటున్నారు వీళ్ళల్లో క్యాండిడేట్స్ అనేది మనం ఒక ట్రెండ్ అంచనా వేసి ఈ కట్ ఆఫ్ మార్క్స్ అరైవ్ అవ్వడం జరిగింది. బట్ ఇవన్నీ 100% కరెక్ట్ కాదు అని నేను నిన్న వీడియోలో చెప్పాను. అండ్ ఈరోజు కూడా చెప్తున్నాను అదే. సో, ఇదంతా కూడా మనకి 13థ్ వరకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ సర్టిఫికేట్స్ వెరిఫై చేసి మీ యొక్క మెరిట్ లిస్ట్ డిస్‌ప్లే చేస్తారు కదా! మెరిట్ లిస్ట్ డిస్‌ప్లే చేసిన తర్వాత అప్పుడు మనము మళ్ళీ ఒకసారి అనాలిసిస్ అనేది చేసి చూద్దాము. సో, నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు క్వాలిఫైడ్ పీపుల్ అనేది మనకు క్లారిటీ వస్తుంది. అదేవిధంగా నంబర్ ఆఫ్ సీట్స్ ఎన్నున్నాయి. ఈ రెండిటిని కంపేర్ చేసుకున్నట్లయితే మనకి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, దాన్ని బట్టి కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ఉండొచ్చు అనేది మనకి క్లియర్‌గా తెలుస్తుందనమాట. ఇదే విషయం నేను నిన్న మీకు చెప్పాను వీడియోలో. బట్ ఓకే. చిన్న మిస్టేక్ అది టైపింగ్ మిస్టేక్. నేను కూడా అది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు కూడా నేను గమనించుకోకుండా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో, ఇకపోతే మనకి ఇక్కడ చూడండి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ మనకి ఇక్కడ ఇచ్చారు. ఆల్రెడీ మనం కూడా నిన్నటి వీడియోలో చూసాము.
ఓపెన్ కేటగిరీ 1,60,979 ఆల్మోస్ట్ 161 అనుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ 142 1,42,000, ఎస్సీ 2,45,000, ఎస్టీ 2,30,000, బీసీఏ 2,58,000, బీసీబీ 1,82,000, బీసీసీ 2,66,000, బీసీడీ 1,75,000, బీసీఈ 1,84,000 అండ్ మైనారిటీ కాలేజ్ ముస్లిం మైనారిటీ ఏవైతే ఉన్నాయో దాంట్లో 1,84,000 వరకు కట్ ఆఫ్స్ అయితే జరిగాయి. సో ఈ సంవత్సరం కట్ ఆఫ్స్ ఈ విధంగా ఉంటాయని చెప్పేసి మనం నిన్నటి వీడియోలో కదా మాట్లాడాము. సో అయితే ఇక్కడ మొత్తంగా దీంట్లో సీట్స్ పెరిగాయి అని చెప్పేసి ఇక్కడ 4,115 సీట్లని మొత్తం గవర్నమెంట్ కాలేజెస్లో ఇచ్చారు కదా. అవి వీళ్ళు ఏం చేశారంటే ప్రభుత్వ వైద్య కళాశాలలు సహా మొత్తం ఏది ఈ 4 వచ్చాయి కదా. సో దాంట్లో అన్నీ కలిపేసి 60 కాలేజీలు కింద వీళ్ళు చెప్పారనమాట. సో మొత్తం 56 అంటే ఎయిమ్స్ ఒకటి ఉంటుంది, తర్వాత నీలిమ ఉంటుంది. నీలిమలో ఏ కేటగిరీ ఉండదు. ఎయిమ్స్ ఏమో ఆల్ ఇండియా కోటాలో ఉంటుంది. ఈ రెండు తీసేస్తే మనకి 58 అనుకోవచ్చు. మన కౌన్సిలింగ్లో ఉండే కాలేజెస్ 58 అనుకోవచ్చు. సో మొత్తము ఓవరాల్గా ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఎన్ని అవుతున్నాయి? 30 అవుతున్నాయి. సో 30 కాలేజెస్లో ఎన్ని సీట్లు ఉంటాయి అనేది ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో మొత్తం ఎంబీబీఎస్ సీట్లు చూడండి 8,715 8,715 టోటల్ ఎంబీబీఎస్ సీట్లు అయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో 4,115 సీట్లు. దాంట్లో కన్వీనర్ కోటాకి వచ్చేవి 3,498 సీట్లు కన్వీనర్ కోటాలో ఉంటాయి మన తెలంగాణ కౌన్సిలింగ్లో. వీటికి ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఓకే, తర్వాత ఈ జాతీయ కోటా కింద భర్తీ అయ్యేవి 617 15% ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయని చెప్పాను కదా. అవి 617 సీట్స్. దీనికి అందరూ ఏ స్టేట్ స్టూడెంట్ అయినా కూడా దీంట్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీ ర్యాంక్ మెరిట్ని బట్టి మీకు సీట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇకపోతే ప్రైవేట్ కాలేజీలోకి వచ్చేసరికి 4,600 టోటల్ సీట్స్ ఉన్నాయి. అండ్ దాంట్లో నుంచి 50% అంటే 2,300 సీట్స్ మనకి ఏ కేటగిరీ అంటే కన్వీనర్ కోటాలోకి వస్తాయి. ఇంకా రిమైనింగ్ 50% ఏవైతే ఉంటాయో అవి బి అండ్ సి కేటగిరీస్లో ఉంటాయి. అంటే మేనేజ్మెంట్ కోటా అండ్ ఎన్ఆర్ఐ కోటా అంటారు దాన్ని. సో ఈ విధంగా సీట్స్ అయితే ఉన్నాయి. ఇక రిజర్వేషన్స్ మీకు ఆల్రెడీ తెలుసు. ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్లో ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%, బీసీలకు 29%. సో ఇక్కడ చూడండి కన్వీనర్ కోటా పూర్తిగా రాష్ట్ర విద్యార్థులకి అనేది అయితే ఉందో దానికి సంబంధించి మనం నిన్నటి వీడియోలో ప్రాస్పెక్టస్లో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. 9th 10th ఇంటర్ అంటే 11th 12th ఈ 4 years కంటిన్యూస్గా ఇక్కడ చదివిన వాళ్ళు మాత్రమే ఇక్కడ లోకల్ అవుతారు అని చెప్పేసి మనకి ప్రాస్పెక్టస్లో ఇవ్వడం జరిగింది క్లియర్గా. సో అర్హత సాధించింది మొత్తం 47,356 నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అనమాట. ఓకే, రాసింది ఈ పరీక్షలో మంది విద్యార్థులు రాయగా 77,848. దాంట్లో 47,356 నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అంటే ఆల్మోస్ట్ 60% మందికి పైగా విద్యార్థులు నీట్ యూజీలో అర్హత సాధించడం ఇదే మొదటిసారి. లేదు, ఇది రాంగ్. మనం చూసాం కదా ఆల్రెడీ నిన్న ఎంతమంది రాశారు అనేది. తెలంగాణ 79,000 రిజిస్టర్ చేశారు. 77,848 77,000 ఎస్ కరెక్టే, ఇది కరెక్టే. ఇంతమంది రాస్తే మనకి 47,356 కరెక్టే. సో ఈ విధంగా మనకి ఉందన్నమాట. అయితే నిన్నటి వీడియో చిన్న మిస్టేక్ ఉంది. మీరు ఎవరైతే ఆ మిస్టేక్ని ఫైండ్ అవుట్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. నేను కూడా చూసుకోకుండా పెట్టేశాను. సో 453 కాదు 553, అది ఓపెన్ కేటగిరీకి 553. ఓకే, సో ఇవి ఎక్స్పెక్టెడ్ మాత్రమే. వీటిని 100% ఇంతే ఉంటుందని గ్యారంటీ లేదు. ఎందుకనంటే మనకి ఇంకా క్లారిటీ రాలేదు. బీసీస్లో ఏబిసిడిలో ఎంతమంది ఉంటున్నారు ఏంటి అనేది. అండ్ మనకి ఆ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఇంకా క్లారిటీ ఇంకా యాక్యురసీ రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు వీడియోని లైక్ చేసి
అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు చేయకపోయినట్లయితే, సో దట్ మీకు ఈ అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఆల్ ది బెస్ట్ అండి. మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు చిన్న మిస్టేక్ కూడా చేయకుండా చాలా జాగ్రత్తగా చేయండి. ఎందుకనంటే ఇది మీ లైఫ్కి సంబంధించిన విషయం అనమాట. కాబట్టి ఎటువంటి చిన్న మిస్టేక్ చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయండి. మీరు ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డ దానికి ఫలితము ఈ సంవత్సరం ఉండొచ్చు. దయచేసి మిస్టేక్స్ మాత్రం చేసుకోకండి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.